హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం అనేది మీకు కంప్లీట్గా ఫ్రీయే కదా. మనం ఫ్రీగా చేసే పని ఎదుటి వాళ్ళకి యూజ్ అవుతుందంటే ఒక్కసారి ఆలోచించి చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి నగరంపాలెం మెయిన్ రోడ్ మీద ఉండిద్దండి. ఇది ఎస్ఎఫ్టీ కూడా 1500 ఎస్ఎఫ్టీ అనమాట. ఈస్ట్ ఫేసింగ్. కన్స్ట్రక్షన్ చేసి కూడా 12 years అవుతుందండి. దీనికి కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. చాలా స్పేషియస్గా ఉండిద్దండి. ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కింద కార్ పార్కింగ్ కూడా వచ్చిద్దండి. ఇది జస్ట్ మెయిన్ రోడ్ మీదే ఉందన్నమాట. ఏదైనా ఆటో సర్వీసులు కానీ ఏదైనా బస్ సర్వీసులు కానీ వీటన్నిటికీ చాలా అనుకూలంగా ఉండిద్ది అనమాట. ఇది ఇక్కడ మెయిన్ రోడ్ మీద కాస్ట్ వచ్చేసి గజం 1,00,000 పైనే ఉందండి. 40 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. ఈ ఫ్లాట్ వచ్చేసి 5th floor లో ఉండిద్ది అనమాట. ఇదంతా బాల్కనీ వ్యూ అండి. 5th floor లో ఉండిద్దండి ఇది ఫ్లాట్. ఓనర్ గారు అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క కాస్ట్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నారండి. లిటిల్ బిట్ బార్గెనింగ్ కూడా ఉండిద్ది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే కనుక స్క్రీన్ పై కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా హాల్ అనమాట. కిందంతా మార్బుల్ ఫ్లోరింగే ఇచ్చారండి. చూడండి, కిందంతా మార్బుల్ ఫ్లోరింగే ఇచ్చారు. పైన ఎటువంటి సీలింగ్ ఏం లేదండి. సీలింగ్ కావాలంటే మనం చేయించుకోవాలి. 1500 ఎస్ఎఫ్టీ. చాలా స్పేషియస్ గానే ఉంది. ఎంట్రన్స్ లో మనకి రైట్ సైడ్ లో కూడా ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. చూడండి, బెడ్రూమ్ కూడా కలర్స్ కూడా నీట్ గా వేయించి అంతా నీట్ గా రెడీ చేశారు ఫ్లాట్ ని. తర్వాత ఇది ఎంట్రన్స్ అనమాట. రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంది. నేను నించున్నది హాల్. లెఫ్ట్ సైడ్ లోనేమో కిచెన్ అండి. ఇది అంటే డైనింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీకు తర్వాత ఎంటర్ అయ్యే కిచెన్ అనమాట. ఇది కిచెన్ కూడా పర్వాలేదండి, కొద్దిగా స్పేషియస్ గానే ఉంది. కిందంత మార్బుల్ ఫ్లోరింగ్ కాబట్టి బాగానే ఉండిద్ది. అందులో మీరు ఒక్కటే చూసుకోవాలని ఏంటంటే కనుక 5th floor అండి. 5th floor అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఫ్లాట్ అనే చెప్పొచ్చు. ఇక తర్వాత ఇక లెఫ్ట్ లో రైట్ లో 2 bedrooms ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ లో. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గానే ఉన్నాయండి. పెద్ద పెద్ద రూమ్లే ఇవన్నీ. మంచాలు కూడా పెద్ద పెద్దవి పడతాయి. అన్ని 3 రూములు కూడా 3 bedrooms కూడా స్పేషియస్ గానే అనిపించింది నాకు. ఆ వీడియో కొద్దిగా నేను నైట్ టైం చేస్తున్నానండి. ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బాల్కనీ కమ్ పాష్ ఏరియా అండి. ఇదిగోండి నైట్ వ్యూ, ఒక బాల్కనీ యొక్క నైట్ వ్యూ అనమాట. చూస్తున్నారు కదా, చాలా కూడా బాగుండిద్దండి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుండిద్ది. ఇక్కడ నుంచి ఇంకో బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాను నేను. చూడండి, ఇది లాస్ట్ 3 bedroom అనమాట. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా అనిపించిందండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. 3 bedroomలకి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి. ఇంతే ఫ్రెండ్స్ ఫ్లాట్ వచ్చేసి. మరొకసారి వివరాలు చెప్తాను వినండి. ఇప్పటిదాకా మీరు ఉన్నారంటే నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. అందరూ లైక్ చేసుకోండి. 3 bedroom, 5th floor, ఈస్ట్ ఫేసింగ్, 1500 ఎస్ఎఫ్టీ, 40 గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు. కార్ పార్కింగ్ కూడా ఉంది. 12 సంవత్సరాలు అయింది కట్టి 60 లక్షలు చెప్తున్నారు. బార్గెనింగ్ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.